Hello viewers, welcome to our channel. Sunder Ram garu, Subrahmanyam garu, certified financial advisors and postgraduates in insurance and risk management, having experience over 2 decades in financial investments. సుబ్రహ్మణ్యం గారు, ప్రతి ఇన్వెస్టర్కి ఒక గోల్ అనేది ఉంటుంది కదా. వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడం కానీ, అలాగే రిటైర్మెంట్ కానీ, అదే గోల్ మ్యాపింగ్ అని కూడా చెప్తుంటారు. అయితే ఈ గోల్ మ్యాపింగ్ అంటే ఏంటి, ఇందులోకి ఏమేమి వస్తుంటాయి సార్? మ్యూచువల్ ఫండ్ సిప్ దాన్ని నేను బ్రహ్మాస్త్రంతోనూ మహామంత్రంతోనూ ఆర్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్తోనూ సంబోధించాను. ఇవేం చిన్న మాటలు కాదు. అంటే యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మ్యూచువల్ ఫండ్ సిప్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ టూల్ విచ్ విల్ మేక్ ద ఇన్వెస్టర్ టు రీచ్ టు హిస్ గోల్ వెరీ ఎఫెక్టివ్లీ. గోల్ మ్యాపింగ్ అంటే మనకి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక గోల్ని నిర్దేశిస్తాం అన్నమాట. అంటే దెర్ ఆర్ very many goals for every individual. After the investment starts, we sit with the client. First వాళ్ళ యొక్క ఇన్ఫ్లో ఆఫ్ మనీ తెలుసుకుంటాం. ఎయిదర్ ఇప్పుడు ఒక 25 years బ్యాచులర్ ఉన్నాడు, సో హిస్ సేవింగ్ పొటెన్షియల్ ఈస్ డిఫరెంట్ కంపేర్డ్ టు ఎ మ్యారీడ్ పర్సన్. వీ అండర్స్టాండ్ హిస్ ఇన్ఫ్లో ఆఫ్ మనీ, దెన్ హిస్ లయబిలిటీస్ తెలుసుకున్న తర్వాత ఏమేమి గోల్స్ ఉన్నాయి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, గోల్స్ అచీవ్ చేస్తాం. ఉదాహరణకి ఒక 25 years న్యూలీ జాయిన్ ఇన్వెస్టర్ ఇస్తే హీ హాజ్ స్టార్టెడ్ విత్ 25,000 rupees per month. చేసినప్పుడు నెలకి ఏమేమి గోల్స్ ఉంటాయి అన్నదాన్ని తీసుకుంటే కనుక చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్, డ్రీమ్ హౌస్, డ్రీమ్ డెస్టినేషన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రిటైర్మెంట్. In 1 or 2 years, he will get married, and if he is blessed with a child, down the line, 5, 6, 7 years, the child will be of 5 years age. When he is going to school, this planning, what we do now, will be useful for the child at a later part. So we map his investment to the goal. Child education, vis-a-vis dream house, dream destination, child marriage, and retirement. దీనికి మ్యాప్ చేస్తాం. అంటే మీ దగ్గరకు వచ్చిన పర్సన్ యొక్క వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, లేదంటే వాళ్ళ లైబిలిటీస్, వాళ్ళ దగ్గర ఇంకేమైనా ఖర్చులు వెళ్ళే ఉన్నాయా, ఇవన్నీ ప్రాపర్గా తెలుసుకొని వాళ్ళ గోల్కి ఎంత అవసరం అనేది మీరు ముందుగానే మ్యాప్ చేస్తారు. ఇదే కనుక ఇఫ్ ఎ మ్యారీడ్ కపుల్ ఆర్ దేర్ ఆర్ 2 incomes ఇన్ ఎ ఫ్యామిలీ. అలా ఉన్నప్పుడు ఒక ఇన్కమ్ టోటల్లీ దే కెన్ సేవ్. 1 income విల్ బి యూస్ఫుల్ ఫర్ దేర్ లైవ్లీహుడ్, అండ్ లైబిలిటీస్ ఆల్రెడీ వన్ కనుక లైబిలిటీస్ కనుక ఉంటే, ఈఎంఐస్, ఒక ప్రాపర్టీ ఏదైనా తీసుకుని ఈఎంఐస్ ఉంటే, ఈవెన్ వీ విల్ ప్లాన్ టు క్లోజ్ ద ఈఎంఐ ఎర్లీ త్రూ మ్యూచువల్ ఫండ్ సిప్. దానికి కూడా ఒక గోల్, ఈఎంఐ ప్రొటెక్టర్ కింద కూడా ఒక గోల్ పెట్టి అది కూడా చేస్తాం. అండ్ ఆల్వేస్ లైబిలిటీస్ ఎందుకు తీసుకుంటామంటే, ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ప్లెషర్, ఇట్ షుడ్ నాట్ బి విత్ ప్రెషర్. ప్రెషర్తో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఉంటే రిజల్ట్స్ కూడా రావు, ఆ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ షుడ్ బి విత్ ప్లెషర్. సో ఆ లైబిలిటీస్ తీసుకుని ఎంతైతే వీళ్ళు మోయగలిగిన బరువు ఉంటుందో అంతే మేము ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తాం. అండ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ సిప్ ఈస్ నాట్ ఎ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మన రిటైర్మెంట్ అనేది లాంగ్ టర్మ్ ప్లాన్. 25 years కనుక వ్యక్తి ఉన్నాడు అంటే ఈజ్ రిటైర్మెంట్ ఈజ్ సే వి పెగ్ ఇట్ అట్ 60 years. సో 60 years వచ్చే టైంకి ఎంత కార్పస్ ఫామ్ అవ్వాలి. నార్మల్గా మనం ఈ రోజుల్లో మనం చూస్తుంటే మనకి ఈవెన్ ద కస్టమర్స్ వి ఆస్క్ దెమ్, దే హ్యావ్ స్మాల్ డ్రీమ్స్, దే డోంట్ హ్యావ్ బిగ్. నేను అందరు క్లయింట్స్కి ఇదే చెప్తూ ఉంటాను, యూ డ్రీమ్ బిగ్ ఫస్ట్, యూ నీడ్ నాట్ డ్రీమ్స్, ఈవెన్ అట్లీస్ట్ ద డ్రీమ్ షుడ్ బి బిగ్. మనకి పెద్దగా డ్రీమ్ చేయొచ్చు కదా, దానికి ఏం డబ్బులు ఏం ఖర్చు కావు. సో ఫస్ట్ డ్రీమ్ బిగ్. ఎ కార్పస్ ఫర్ ఎ రిటైర్మెంట్ షుడ్ బి అరౌండ్ 20 crores. లెట్ us think that. Many of the investors, if I ask them how many zeros are there in 20 crores, they take a while. They can't even respond because they have never dreamt of 20 crores till then. I tell every investor, you dream big first. Think. What saying undi? They say, you aim at the sky, you will reach to the top of the tree. So we should also aim big. Think big, aim big. Let us give our best. We will not fail in an exam, in investment. Nothing is going to happen. గోల్ మ్యాపింగ్ అప్పుడు మనకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి. సో విత్ దిస్ వీ ప్లాన్ అన్ని గోల్స్లో కల్లా వీ ఎంఫసైజ్ మోర్ ఆన్ రిటైర్మెంట్ ప్లాన్. రిటైర్మెంట్ అనేది చాలా ముఖ్యం మనిషికి. ఎందుకంటే అట్ ద ఏజ్ ఆఫ్
60 years, people are not employable. When they are not employable, obviously their livelihood for self and spouse is very much required. Yes, sir. సో రిటైర్మెంట్ గురించి సోదరుడు సుందరరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సుందరం గారు చెప్పండి సార్, రిటైర్మెంట్ గురించి. అది కూడా గోల్ మ్యాపింగ్ లో చాలా ఇంపార్టెంట్ గోల్ అని చెప్పేసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మిగతా అన్ని గోల్స్కి మనకి ఏజ్ ఉంటుంది. రిటైర్మెంట్ తర్వాత మనకి వీ విల్ నాట్ బి ఎంప్లాయబుల్. ఇప్పుడు మీరు చూస్తే కనుక రిటైర్మెంట్ ఎలాంటి గెస్ట్ అంటేనండి, కొంతకాలం మనం దాన్ని అవాయిడ్ చేయొచ్చు, బట్ వీ కెనాట్ అవాయిడ్ ఇట్. కానీ ఒకసారి కనుక ఆ గెస్ట్ కనుక మన జీవితంలోకి వస్తే లైఫ్ లాంగ్ మనతోనే ఉంటుంది రిటైర్మెంట్. సో చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇప్పుడు 25 కదా, నేను ఇప్పుడు 30 కదా, నాకు ఇంకా టైం ఉందిలే నేను రిటైర్ అవ్వడానికి, నేను అప్పుడు చూస్తానులే, రిటైర్మెంట్ ప్లానింగ్ తర్వాత చేద్దాం అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్. చాలా మంది వాళ్ళు ఎలా క్లయింట్స్ దే హూ ఆర్ అరౌండ్ 25 years దే ఫీల్ దట్ అరే బోత్ దిన్ ఆగే దేఖింగే బోత్ సమయ్ హై, దే థింక్ లైక్ దట్, బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. చూస్తూ దే విల్ బికమ్ 40 రాగానే మనిషికి ఒక ఫియర్ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. అరే ఐ హావ్ నాట్ డన్ ఎనీథింగ్ ఫర్ మై రిటైర్మెంట్, ఐ హావ్ నాట్ ప్లాన్డ్ ఎనీథింగ్. డూయింగ్ సంథింగ్ ఈజ్ డిఫరెంట్, దే హావ్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ డిసాస్టర్స్. సుందరం గారు, ఇందాక మనం రిటైర్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి సార్, ఆ రిటైర్మెంట్ గురించి, ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది. రిటైర్మెంట్ అనేది ఎప్పుడు ప్లాన్ చేయాలంటే, మనం ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయినా ఫస్ట్ మంత్ నుంచి ప్లాన్ చేయాలి. ఇదివరకటి కాలంలో చూసుకుంటే, ఇప్పుడు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో, అఫ్ కోర్స్ పోస్ట్ 2004 పెన్షన్స్ లేవు గవర్నమెంట్ సెక్టార్లో. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే కనుక వాళ్ళు ఏ మంత్ జాయిన్ అయినారో ఆ మంత్ నుంచి వాళ్ళకి పెన్షన్ ఫండ్ అనేది వాళ్ళకి కాంట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ప్రైవేట్ సెక్టార్లో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు జాబ్ జాయిన్ అయిన ఫస్ట్ మంత్ నుంచి వాళ్ళు ప్లాన్ చేయాలి. టీకే అప్పుడు చేయలేదు, అట్లీస్ట్ మనకు తెలిసిన తర్వాత అయితే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ బెటర్ లేట్ దెన్ నెవర్. ఇక్కడ రిటైర్మెంట్ అనేది ఎట్లాంటిదంటే, ఇప్పుడు మనం కనుక చూస్తుంటే ఇదివరకట్లాగా కాకుండా లాంజివిటీ పెరిగింది. ఇప్పుడు యావరేజ్ లాంజివిటీ ఈజ్ అరౌండ్ 70-80 years. మనం సపోజ్ మనం ఒక 30 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మనం పనిచేస్తే దాని తర్వాత ఆల్మోస్ట్ మనం ఒక 20-25 years మనకి లైఫ్ ఉంటుంది. ఆ 25 yearsకి మనం ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తగ్గదు. ఇదివరకు రోజుల్లో అయితే కనుక ఒక జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఒక వ్యక్తి రిటైర్ అయితే ఇంట్లో ఉండేవాడు, భోజనం చేసేవాడు, సాయంత్రం అయ్యేటప్పుడు గుడికో గోపురానికో వెళ్ళేవాడు, కృష్ణారామ అనుకుంటే ఇంట్లోనే ఉండేవాడు. కానీ ఇప్పుడు అలా లేదండి. నా వర్కింగ్ పీరియడ్లో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, నేను ఇప్పుడు మొత్తం అన్ని తీర్థయాత్రలు చేసి వస్తానంటాడు. ప్లాన్స్ పెట్టుకుంటుంటారు. రిటైర్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటేనండి, రిటైర్మెంట్ మనకి మన స్పౌస్కి కూడా మనం ప్లాన్ చేసి పెట్టాలి. మనకే కాదు, మన వాళ్ళకి కూడా. ఖచ్చితంగా మనం నమ్ముకుని వచ్చారు కదా, మనం నమ్ముకుని వచ్చినప్పుడు డెఫినెట్గా ఇప్పుడు పెన్షన్లో అనుకోండి, ఇప్పుడు మనిషి తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అదే మనకే రిటైర్మెంట్ లేదనుకోండి, ఏదన్నా బ్యాడ్ ఈవెంట్ జరిగితే దాని తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? అందుకని చెప్పి డెఫినెట్గా మనకి ప్లాన్ చేయాలి, స్పౌస్ కూడా డెఫినెట్గా ప్లాన్ చేసి వాళ్ళకు ఒక పర్మనెంట్ ఇన్కమ్ అనేది చూపించాలి. ఒక ఏజ్ వచ్చింది, ఇప్పుడు మన సన్ ఉన్నాడంటే అవర్ చైల్డ్ ఈజ్ నాట్ అవర్ రిటైర్మెంట్ ఫండ్. వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఫర్ ఫైనాన్స్ ఆన్ దెమ్. వీ షుడ్ నాట్ డిపెండ్ యాక్చువల్లీ. దే ఆర్ నాట్ అవర్ రిటైర్మెంట్ ఫండ్స్. మనకి ఎట్లయితే మిగతా గోల్స్ అన్నిటికీ మనం ప్లాన్ చేసుకుంటాం, రిటైర్మెంట్ కూడా ఖచ్చితంగా మనం డెఫినెట్గా ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళి ఒక కార్పస్ అనేది బిల్డ్ చేసుకొని ఎవ్రీ మంత్ మనం హ్యాపీగా సేఫ్గా ఉండాలి. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం, బోల్డ్ మందికి ఎవరికైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవరికైతే రిటైర్మెంట్ ప్లాన్స్ లేవో, ఎవరికైతే ప్రాపర్గా వాళ్ళ ఫైనాన్సెస్ ప్లాన్ చేసుకోరో, ఒక సర్టెన్ ఏజ్ తర్వాత వాళ్ళకి లోపల వాళ్ళు మదన పడుతూ వాళ్ళకి మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అది అనాలిసిస్ చెప్తుంది, అది నేను కాదు చెప్పేది. ట్రూ సార్. ఎందుకంటే మనకి ప్లానింగ్ లేనప్పుడు భయం వేస్తుంది. భయం వేస్తుందంటే ప్రెషర్ పెరిగి బీపీలు షుగర్లు వస్తాయి. 100%. ఇప్పుడు ఎందుకంటే రిటైర్మెంట్ అనేది ఒక స్టేట్ లాగా ఉండకూడదండి. రిటైర్మెంట్ షుడ్ బి లైక్ స్టేట్మెంట్. అబ్బాయి నేను రిటైర్ అయ్యానని గట్టిగా చెప్పాలి, కానీ రిటైర్ అయ్యానని చెప్పి మిగతా వాళ్ళకి నేనేమన్నా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను చేసే పొజిషన్లో ఉండాలి. కానీ యూ షుడ్ నాట్ బీ ఇన్ ఏ పొజిషన్ వేర్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేది ప్లెజర్తో ఉండాలి, కానీ ప్రెజర్తో ఉండకూడదు. అబ్సల్యూట్లీ. అందులో ఆ ఏజ్లో అసలు ఉండకూడదు ప్రెషర్. ట్రూ సార్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా వన్ ఆఫ్ మై క్లయింట్, వాళ్ళ ఫాదర్ హీజ్ ఏ పెన్షనర్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్. ఆయన మామూలుగా మాట్లాడుతుంటే, బస్ మా ఫాదర్కి పెన్షన్ వస్తుందండి, 30,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆయన హీజ్ అరౌండ్ 70 years వాళ్ళ ఫాదర్. ఓన్లీ ఫర్ డైపర్స్ ఆయనకి మంత్లీ 10,000 rupees ఖర్చు అవుతాయండి. ఆయన మా క్లయింట్ చెప్తాడు, సార్ మా ఫాదర్ పెన్షనర్ కాబట్టి నాకు తెలియట్లేదు, కానీ లేకపోతే నా పరిస్థితి ఏమైపోయేది సార్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే
హెల్త్ మన చేతిలో ఉండదు. పెన్షన్ ప్లానింగ్ అనేది మన చేతిలో ఉంటుంది. ఈ రిటైర్మెంట్ అనేది మనం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అండ్ సాలిడ్గా ప్లాన్ చేసుకోవాలి. లివింగ్ టూ లాంగ్ ఈజ్ డేంజరస్, బట్ లివింగ్ వితౌట్ పెన్షన్ ఈజ్ డిజాస్ట్రస్. ఇప్పుడు రిటైర్మెంట్ ఎలా ప్లాన్ చేసుకోవాలంటేనండి, ఇప్పుడు మీరు చూస్తే మన ఇండియా ఇస్ యంగ్ ఇండియా. ఎందుకంటే 65% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ లెస్ దెన్ 35 years ఆఫ్ ఏజ్. నెక్స్ట్ 25 yearsలో బోల్డ్ మంది పెన్షన్ ఏజ్కి వచ్చేస్తారు. వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ పెన్షన్స్ లేవు. దే నీడ్ టు ప్లాన్ దేర్ పెన్షన్స్ ఇన్ అ ప్రాపర్ వే, ఇన్ ద రైట్ వే. We are creating our own pension. Government, they have stopped giving pensions 2004లో ఆపేశారు సార్. because it is going to be a liability to the government. Okay. So they have stopped it. Yeah. So we have to create our own pension. Retirement, we are creating our own pension. It's an avenue. మంచి కార్పస్ పెట్టుకుంది. కార్పస్ మీన్స్ SWP ఆప్షన్ పెట్టుకుంది. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ టు మంత్ బేసిస్ సెల్ఫ్ అండ్ స్పౌస్కి వచ్చేలాగా పెట్టుకోవాలి. We appeal to everyone who are listening to this video. Retirement plan, you please start from today. ఆలోచించి మీరు సంప్రదించండి మమ్మల్ని. విల్ గివ్ యూ అన్ ఎక్సలెంట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలండి. మేక్ హేవ్ అండ్ సన్ షైన్స్. డెఫినెట్గా రిటైర్మెంట్ ప్లాన్ చేయండి, ఫ్యూచర్లో సంతోషంగా ఉండండి. పెన్షన్ ఈజ్ శ్రీరామ రక్ష, మన వెంట నుండి మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. సో చూసారు కదా, రిటైర్మెంట్ ప్లాన్ అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ప్లాన్ అనేది. సో ఏదో 25లో ఉన్నాం, 30లో ఉన్నాం, ఇంకా టైం ఉంది అనుకుంటే ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో మనం కన్ఫామ్గా చెప్పలేం. సో ఇప్పటి నుంచే రిటైర్మెంట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. సో మీ రిటైర్మెంట్ ప్లాన్లో మ్యూచువల్ ఫండ్స్లో సిప్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎలా తెలుసుకోవాలి అనే దానికోసం కింద ఉన్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.